They used to tell me, ఒక సోదరుడు చెప్పేవాడు, whether they are asking me to they are asking me to come to the office even on a Sunday. సోదరుడు ఆదివారం కూడా మందిరానికి ఆఫీస్కి రమ్మని వాళ్ళు అంటా ఉన్నారు అని. The reason is, దీనికి కారణం ఏంటంటే, when he has free time, he doesn't spend it for the Lord. తనకు తీరిక సమయం దొరికినప్పుడు ప్రభు కొరకే దాన్ని You వెచ్చించట్లేదు. don't give time for the Lord, ప్రభుకు నువ్వు సమయం ఇవ్వనప్పుడు your time, the rest of the time will be robbed by Satan. నీకు మిగిలి ఉన్నటువంటి సమయము అపవాది దాన్ని God allows దొంగిలించేస్తాడు. it. God allows it. దేవుడు దాన్ని అనుమతిస్తాడు. But when you give time for the Lord, దేవునికి మనం సమయం ఇచ్చినప్పుడు, you squeeze your time for the Lord in the midst of all other things, మనకున్నటువంటి పనులన్నిటి మధ్యలో దేవునికి సమయం ఇచ్చినప్పుడు, He will see that your manager doesn't squeeze you. నీ యొక్క అధికారి నిన్ను ఏమాత్రం ఒత్తిడి చేయకుండా ఉండేటట్లుగా He దేవుడు will not allow. He will not allow. దేవుడు దానికి అనుమతించడు. He will not allow. అనుమతించడు దేవుడు. He will help you in so many ways. అనేక విషయాల్లో రీతిలుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. Before I came out to the Lord's service, I was working in a place. నేను ప్రభు సేవకు రాకముందు ఒక స్థలంలో నేను పనిచేస్తాను. I came to World Vision. తర్వాత వరల్డ్ మిషన్ కి వచ్చాను. But before that I was a marketing executive. దానికి ముందు నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాను. So when I was working, నేను పనిచేస్తున్నప్పుడు at 5:30 I used to pack up my baggage and come out. కనుక 5:30కు నేను బ్యాగ్ సదురుకొని వచ్చేసేవాడిని బయటికి. My manager, the sales manager was having we were having a little bit of quarrel. కనుక మా సేల్స్ మేనేజర్ తో నాకు కొంచెం వాదన ఉండేది. He said, no, you mustn't go, you must wait till 7 o'clock. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు 7 గంటల వరకు నీకు ఇక్కడే ఉండాలి అని చెప్పేవాడు. I said nothing doing. When I took my appointment, I told you at 5:30 I will leave the house. నేను అన్నాను, ఏం చేయడానికి వీల్లేదు, నేను అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు 5:30 వరకే ఉంటానని నేను రాసి ఇచ్చానని చెప్పాను. Even this is too late for me. I have to drive straight to the house of God. అది కూడా ఎంతో ఆలస్యం ఉంది. అక్కడ నుండి నేను నేరుగా దేవుని మందిరానికే వెళ్ళాలి. When I came to the Lord, I did not miss even one single meeting. కనుక నేను ప్రభులోనికి వచ్చినప్పుడు ఒక్క కూడికను కూడా నేను హాజరు కాకుండా ఉండలేదు. Whether it be a church prayer, అది సంఘ ప్రార్థన అయినా, Bible study, college meeting, బైబిల్ స్టడీ అయినా, లేకపోతే ఇంకా వేరే I will be there on time. గ్రో కూడికైనా ఎక్కడైనా సమయానికి ఉండేవాడిని. I used to drive my vehicle so fast in the traffic and reach there. కనుక నేను ఎంతో వేగంగా ట్రాఫిక్ లో వాహనం తీసుకుని వెళ్ళి అక్కడికి చేరుకునేవాడిని. So somehow I used to take my time and squeeze my time and be there. కనుక ఏదో ఒక రీతిగా సమయం తీసుకొని దేవుని మందిరానికి కూడికకు వచ్చేవాడిని. You know how God blessed me? దేవుడు నన్ను ఎలాగ ఆశీర్వదించాడు తెలుసా? He'll always help me to do such a wonderful work in the marketing, so that I used to get double the incentive. కనుక దేవుడు నాకు పనులు ఎట్లాగా సాయం చేసేవాడంటే, నా పనులన్నింటినీ చక్కగా చేసేవాడిని కాబట్టి రెండింతల ఇన్సెంటివ్ నాకు వచ్చేది. Double the incentive. రెండింతల ఇన్సెంటివ్లు వచ్చేవి. So they had to shut their mouths. కనుక దాన్ని బట్టి వారు అధికారులు నోరు మూసుకోవాల్సి వచ్చేది. Let him go. సరే వెళ్ళనివ్వండి అని. Let him go. వెళ్ళనివ్వండి అతన్ని అన్నాను. Wherever I go, I used to get an order. ఎక్కడికి వెళ్ళినా నాకు అక్కడ ఆర్డర్ వచ్చేది. I used to pray to the Lord, Lord, lead me, guide me, direct me. I don't know where to go, but everywhere I go, it was a new place. Not an old one, but a new place, and the Lord used to get me an order. నేను ఎక్కడికి వెళ్ళినా, ప్రభువా నీవే నన్ను నడిపించు, నాకు దారి చూపించు, మార్గం సరళం చేయని నేను పాత స్థలమైన కొత్త స్థలం వెళ్ళినప్పుడు ప్రభు నడిపించేవాడు. But I always maintained my time. నేను ఎల్లప్పుడూ నా సమయాన్ని నేను చూచుకునేవాడిని. So there inside in the office, ఆ ఆఫీస్ లో 5:30 I will be the first person to come out. 5:30 అయిందంటే ఆఫీస్ నుండి బయటికి వచ్చిన వారిలో మొదటి వాడిని. I said I'll come and work at 9 o'clock in the morning. నేను అన్నాను, ఉదయం 9 గంటలకు నేను పనికి వస్తాను. I will not spend even one minute waste. Not even waste for 1 minute. ఒక్క నిమిషం కూడా నా పనిలో ఒక్క నిమిషం కూడా నేను వ్యర్థం చేయను. The other executives what they do is, ఇంకా వేరే ఎగ్జిక్యూటివ్లు వాళ్ళు ఏం చేస్తారు, come on time, వారు సమయానికి వస్తారు. then they'll go to the first show. వారు ఫస్ట్ షోకి వెళ్తారు. They'll watch the movie there inside the theater, and then they come as if they're good people. కనుక వారు ఫస్ట్ షో చూసి సినిమా చూసి మళ్ళీ వస్తారు, ఏదో మంచి పని చేసినట్లుగా ఉంటారు. But we don't do all that. అటువంటి పనులని మనం చేయము. I don't even go back home. నేను ఇంటికి కూడా వెళ్ళను. I don't go and sleep. నేను వెళ్ళి పడుకోను. Just take about 15 minutes for my lunch. కనుక భోజనం కొరకే 15 నిమిషాలే తీసుకుంటాను. And then again go around. మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళేవాడిని. That 9 hours, that 8 hours that I used to work, నేను పనిచేసే 8 గంటలు fully I work for the company. ఆ కంపెనీ కొరకే పూర్తిగా సమర్పించుకొని పనిచేస్తాను. I was working for the Lord. ఎందుకంటే నేను ప్రభు కొరకే పని చేస్తాను. I know God is watching me. దేవుడు నన్ను చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు అని నాకు తెలుసు. I have to be honest to him. ఆయన విషయంలో నేను యథార్థంగా ఉండాలని నాకు తెలుసు. And then తర్వాత 5:30 means I'll just leave the office. 5:30 కాగానే ఆఫీస్ నుండి వెళ్ళిపోయేవాడిని. I don't care about what's happening in the office. ఆ ఆఫీస్ లో ఏమవుతుందో దాని గురించి ఏం పట్టింపు లేదు. Even the director cannot stop me. కనుక డైరెక్టర్ కూడా నన్ను ఆపేవాడు కాదు.
So that helped, that made the Lord bless me in my workplace. కనుక అలాగ నా పని చేసే స్థలంలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. So when you give time for the Lord, ప్రభువుకు మనం సమయం ఇచ్చినప్పుడు God will help you. దేవుడు నీకు సహాయం చేస్తాడు. God will take care of all your needs. నీ యొక్క అక్కర్లన్నీ కూడా అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. Never say that you don't become a workaholic. నీవేదో బాగా తీరిక లేకుండా పని You చేసేటటువంటి can వ్యక్తి go directly tell your bosses, కనుక నువ్వు నేరుగా మీ అధికారులతో చెప్పొచ్చు, this is the timing I have to go to the house of God. ఈ సమయంలో నేను దేవుని మందిరానికి నేను వెళ్ళాలి. But saying that don't go and sleep in your house. అదని చెప్పి ఇంటికి వెళ్ళి పడుకోవద్దు. You have to come to the house of God. దేవుని మందిరానికి రావాలి. You come here and you spend your time with the Lord. ఇక్కడికి రావాలి, దేవుని సన్నిధిలో సమయం గడిపి వెళ్ళాలి. You hear the sermons. దేవుని వాక్యం వినాలి. You do the service of the Lord. దేవుని సేవ చేయాలి. And you see that God is blessing you. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడాన్ని నువ్వు చూస్తావు. He will give you extra wisdom. అదే అధికమైన జ్ఞానం దేవుడు నీకు He ఇస్తాడు. will give you guidance. దేవుడు నీకు నడిపినిస్తాడు. Where to go and where not to go and waste your time. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలి అన్నది. So here we see, ఇక్కడ మనం he చూస్తుంటున్నాం, comes to Abinadab's house, the Ark of the Covenant.